పేరు భూమేష్ అని మీరు చూస్తున్న డాక్యుమెంటరీ. మనం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ వీక్లీ అనాలిసిస్ చేద్దాము. ఈ వీక్ మొత్తం మార్కెట్ ఎక్కడెక్కడ మనకు ఎగ్జాక్ట్గా మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉంటాయి అన్నది మనం ఈ వీక్లో మొత్తం ఎలా ఉంటుందో చూద్దాము. నేను డైలీ అనాలిసిస్ అయితే షార్ట్స్లో పెడుతున్నాను అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కంటెంట్స్ పెడతాం. ఓకే, ఇప్పుడైతే మనం ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నాం, దాని తర్వాత నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీది వీక్లీ చార్ట్స్ చూసుకోండి. ఇక్కడ మనం వీక్లీ చార్ట్స్ పెట్టుకున్నాం మనం ఇక్కడ. ఓకే, బ్యాంక్ నిఫ్టీ వీక్లీ చార్ట్లో చూసుకుంటే మార్కెట్ ఏదైతే లెవెల్ ఉంది ఈ లెవెల్ మనకు చాలా పెద్ద క్రూషియల్ లెవెల్ అండి. ఎందుకంటే మార్కెట్ చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది బ్యాంక్ నిఫ్టీలో ఆ గ్యాప్ అప్ అయిపోయి పైన సస్టైన్ అయిపోయి మార్కెట్ అనేది ఇక్కడ సస్టైన్ అయిపోయింది. కొద్దిసేపు సస్టైన్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది మళ్ళీ సెల్లింగ్లోకి వచ్చేసి మార్కెట్ ఇది ఏదైతే లెవెల్ ఉందో దీని కిందనే ఉంది మార్కెట్. ఇంకా అప్ సైడ్ మూమెంట్ వెళ్ళలేదు మార్కెట్. ఇక్కడ నుంచి సెల్లింగ్ వచ్చింది. ఈ లెవెల్ ఉంది, ఇది మనకి మంచి రెసిస్టెన్స్ లెవెల్, ఇది 46,400 లెవెల్. దీని కిందనే మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి మనకు ఇది ఒక పెద్ద రెసిస్టెన్స్ లాగా మనం చూసుకో. ఒకవేళ మార్కెట్లో మాత్రం వీక్లీ చూసుకుంటే 46,500 పైన అండ్ 45,000 కిందనే మనకు పెద్ద సెల్లింగ్ అనేది వచ్చే మూమెంట్ ఉంది వీక్లీ చూసుకుంటే. మనకు డైలీ అండ్ 15 మినిట్స్లో వల్ల తర్వాత చూసుకున్నాము. వీక్లీ చూసుకుంటే ఈ రెండు లెవెల్ మనకు చాలా పెద్ద క్రూషియల్ అండి. 46,400 అండ్ 45,000 లెవెల్, ఇవి రెండు మనకు ఇది మంచి సపోర్ట్గా వర్కౌట్ అవుద్ది. మనకు 46,400 మనకి రెసిస్టెంట్గా, వీటి కింద దీని కింద కానీ దీనిపైన కానీ మార్కెట్లో మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు డైలీలో చూసుకున్నాం, మనకు డైలీలో చూసుకుంటే మనకు ఒక ట్రెండ్ లైన్ ఇక్కడ నేను మార్క్ చేశాను. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తే మాత్రం అప్సైడ్ మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. లెవెల్ చూడండి, ఇక్కడ నుంచి మనకు గ్యాప్ డౌన్ మార్కెట్, చాలా పెద్ద గ్యాప్ డౌన్ ఉంది. దీని కింద సస్టైన్ అయిపోయిన మార్కెట్ మళ్ళీ ఇక్కడ సెకండ్ టైం వచ్చింది. సెకండ్ టైం వచ్చి మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ మనకు సెల్లింగ్కి వచ్చింది. ఇప్పుడు థర్డ్ టైం వచ్చింది. లాస్ట్ డే చూసుకుంటే మనకు ఫ్రైడే రోజు ఇదే లెవెల్ నుంచి మనకు 15 మినిట్స్లో చూసుకుంటే ఇదే లెవెల్ నుంచి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చి పైన సస్టైన్ అవ్వకుండా మార్కెట్ అనేది చూసుకుంటే ఇక్కడ ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అనేది ట్రెండ్ లైన్ ఏదైతే మార్క్ చేశాను అక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్లోకి వచ్చి మంచి మూమెంట్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇక్కడ సైడ్ వేస్ అయిపోయిన దాని తర్వాత అప్ సైడ్ మూమెంట్ వచ్చి దీనిపైన సస్టైన్ అవ్వలేకపోయింది ట్రెండ్ లైన్ పైన. అక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్లోకి వచ్చేసి మార్కెట్ 46,400 దగ్గర మనకు క్లోజింగ్ ఇచ్చింది. 46,400, 46,384 దగ్గర మార్కెట్. మనం మండే రోజు ఎలా ట్రేడ్ చేయాలంటే మనకు మార్కెట్ ఈ లెవెల్ దగ్గర సస్టైన్ అయ్యి దీని కింద ఏదో సపోర్ట్ ఇక్కడ చాలామంది బై చేసి ఉంటారు మార్కెట్లో. ఇక్కడ 46,280 దగ్గర మార్కెట్ దీని కింద సస్టైన్ అయితే సెల్లింగ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ టార్గెట్ మనకు మండే రోజుకి మాత్రం ఫస్ట్ టార్గెట్ 280-200 బ్రేక్ చేస్తే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకు 46,110 ఈ లెవెల్ అండి. మనకు ఒకవేళ మార్కెట్ సెల్లింగ్లోకి వస్తే ఇక్కడ ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో వాళ్ళకు ఫస్ట్ టార్గెట్ 46,100. సి సైడ్ దీనిపైనే మనం ప్లాన్ చేసుకోవచ్చు. మనకు సి సైడ్ ప్లాన్ చేసుకున్న మళ్ళీ పైన ఏంటంటే పెద్ద టార్గెట్ మాత్రం 46,600-700 పైన మనకు అప్సైడ్ మూమెంట్ వచ్చే ఛాన్స్, చాలా పెద్ద ఛాన్స్ అంటే దీనిపైన సస్టైన్ అయితే ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ పెద్ద రెసిస్టెంట్గా వర్కౌట్ అవుతుంది కాబట్టి మార్కెట్ సి సైడ్ ప్లాన్ చేసుకుంటే దీనిపైన అండి మనకు మార్కెట్లో 46,400, 500 ఈ లెవెల్ పైన మనకు సస్టైన్ అయితే అప్పుడు సి సైడ్ ప్లాన్ చేసుకోండి. లేకపోతే ఈ లెవెల్ ఏదైతే ఉందో 46,400 నుంచి 200 ఇది అయితే నో ట్రేడింగ్ జోన్. ఇది ఇక్కడ మాత్రం అస్సలు ట్రేడ్ చేసుకోవద్దు. మనకు దీని కింద బ్రేక్అవుట్ ఇచ్చిన 46,400, 500 పైన బ్రేక్అవుట్ ఇచ్చిన మనం ప్లాన్ చేసుకోవచ్చు. దీంట్లో మాత్రం అసలు ట్రేడ్ చేసుకోవద్దు. ఓకే, దీనిపైన మనం ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ టార్గెట్ మనకు మళ్ళీ ఇదే 46,600 ఈ ట్రెండ్ లైన్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఇదే. ఒకవేళ మార్కెట్ దీనిపైన సస్టైన్ అయితే డైలీ కానీ వీక్లీ కానీ దీనిపైన సస్టైన్ అయితే అప్పుడు మనకు పెద్ద అప్సైడ్ మూమెంట్ వచ్చే ఛాన్సెస్ చాలా బెటర్గా ఉంది. లేదు మార్కెట్ అప్సైడ్ వెళ్ళకుండా దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ ఇక్కడ వరకు ఒక చిన్న టార్గెట్ పెట్టుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీలో చూసుకున్నాం. నిఫ్టీలో ఎలా ట్రేడ్ చేయాలో మండే రోజు మండే అండ్ వీక్లీ ఎలా ఉంటుందో చూసుకున్నాం మనం నిఫ్టీలో కూడా. ఫస్ట్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది. ఇప్పుడు నిఫ్టీలో చూసుకుంటే మనకు గ్యాప్ అప్ అయింది మార్కెట్. గ్యాప్ అప్ అక్కడ నుంచి మళ్ళీ సైడ్ వేస్ అయిపోయింది, పెద్ద మూమెంట్ లేదు. ఇక్కడ చూసుకుంటే మనం బ్యాంక్ నిఫ్టీలో చూసుకోండి. బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే మనకు అప్ సైడ్ ఇలా బ్రేక్అవుట్ ఇచ్చి ఇలా మనకు సస్టైన్ అయిపోయింది. కానీ నిఫ్టీలో చూసుకుంటే మనకు మార్కెట్ పై సైడే వెళ్తుంది. మనకు అప్ సైడ్ మూమెంటే ఉంది, బుల్లిష్ మార్కెట్ చూపిస్తుంది మనకు మార్కెట్లో. మనం నిఫ్టీలో మాత్రం పెద్ద సెల్లింగ్ ఏం లేదు, మనకు అప్ సైడ్ మూమెంట్ ఉంది కాబట్టి మనకు ఒకవేళ నీ వీక్లీ చార్ట్ చూసుకుంటే మనకు 21,500 కింద 21,500 చాలా పెద్ద సపోర్ట్ లెవెల్ ఇది. దీని కింద సస్టైన్ అయితే మనకు మార్కెట్లో సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది మనకు నిఫ్టీలో. ఇప్పుడు డైలీ అండ్ 15 మినిట్స్లో చూసుకున్నాం ఎగ్జాక్ట్గా ఎలా ట్రేడ్ చేయాలో. నిఫ్టీలో చూసుకుంటే ఒకవేళ మనకు ఇది ఏదైతే లెవెల్ ఉందో దీనిపైన మనకు అప్సైడ్ మూమెంట్ వచ్చేస్తుంది. ఇంకా దీన్ని హై బ్రేక్ చేయలేదు మార్కెట్. 21,100, 200 లెవెల్ దీనిపైన సస్టైన్ అయితే మార్కెట్ మాత్రం అప్సైడ్ ఇట్లా పెద్ద ర్యాలీ అయితే ఖచ్చితంగా ఉంటుంది మనకు నిఫ్టీలో 21,200 బ్రేక్ చేస్తే. లేదు మార్కెట్ 21,500 బ్రేక్ చేస్తే మనకు మళ్ళీ సెల్లింగ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంది నిఫ్టీలో. ఓకే, ఇప్పుడు 15 మినిట్స్లో మనం మండే రోజు ఎలా ట్రేడ్ చేయాలో చూసుకుందాం. మండే రోజు ఏంటంటే మనకు బ్యాంక్ నిఫ్టీలో మంచి మూమెంట్ ఉండే కానీ నిఫ్టీలో అసలు మూమెంట్ లేదు. మార్కెట్ మొత్తం సైడ్ వేస్ అయిపోయింది మనకు ఫ్రైడే మొత్తం మనకు మార్కెట్ సైడ్ వేస్ అయింది. ఒకవేళ రేపు మాత్రం మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సైడ్ వేస్ని అప్ సైడ్ బ్రేక్ చేసినా డౌన్ సైడ్ చేసినా మనకు మంచి ట్రేడ్ తీసుకునే అప్రోచ్ వస్తుంది కాబట్టి మనం లెవెల్స్ మార్క్ చేసుకుని ఒకసారి
22,000 ఉందా, 21,960 దీని కింద మనకు మార్కెట్ సెషన్ అయితే పీ సైడ్ ప్లాన్ చేసుకోండి. మార్కెట్ ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అని అనుకోండి, 22,000 పైన ఓపెన్ అయిన సెషన్ అయితే మాత్రం అప్ సైడ్ మూమెంట్ వెళ్ళే ఛాన్సెస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. పీ సైడ్ కన్నా సి సైడ్ ప్లాన్ చేసుకోవడం బెటర్ నాకు, ఎందుకంటే మార్కెట్ మాత్రం మంచి అప్ సైడ్ మూమెంట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. మార్కెట్ మనకు బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే మార్కెట్ ఇట్లా వెళ్ళి ఇక్కడ నుంచి బెండ్ అయింది మార్కెట్ కొంచెం, కానీ నిఫ్టీలో చూసుకుంటే మాత్రం అసలు ఇట్లా అప్ సైడ్ మూమెంట్ ఉంది కానీ ఇట్లా సైడింగ్లోకి అసలు రాలేదు మార్కెట్. సో మనం మార్కెట్లో దీనిపైన సి సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. 22,000 పైన పీ సైడ్ ప్లాన్ చేసుకుంటే ఇక్కడ దీని కింద మన సెల్లర్స్ యాక్టివేట్ అవుతారు కాబట్టి దీని కింద మనం పీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, మా వీడియో కానీ వస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.